అన్న ఇప్పుడు రైతులు అసలు చాలా మంది లాస్ అవుతున్నారు కదా, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఫెయిల్ అవడం అంటే గేదెలు సెలెక్టింగ్ లో ఫెయిల్ అవుతున్నారండి. ఫస్ట్ స్టార్టింగ్ రీసెంట్ గా ఒక అబ్బాయి వచ్చాడండి, 2 రోజులు ఉన్నాడండి ఇక్కడ. మేము ఏ విధంగా పెడుతున్నాం, ఏ విధమైన దానాలు పెడుతున్నాం చూసి తీసుకెళ్లకుండా మేము ఇక్కడికి వచ్చేసి అడవుడిగా తీసుకుపోయి అడవుడిగా బండి వేసుకుని పోయి మేము గేదెలు తెచ్చేసి ఉన్నామని ఇక వేడేసుకుని ఇతను మళ్ళీ ఆ వర్కర్ మీద పోతే వర్కర్ ఏం చేస్తారండి, మా చేయట్లేడని పెండడం. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడైతే అనిల్ డైరీ ఫామ్ లో ఉన్నామండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒక్కసారి ఈ రోజు రైతులకు అడ్రస్ చెప్పరా ఒకసారి? మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫార్మ్స్ అండి. ఓకే అన్న, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని బఫెలోస్ ఉన్నాయి? షెడ్లో కలిపి 50 ఉన్నాయన్న. 50 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ అంటే ఇప్పుడు ఈ మొత్తం తాగుతాయన్నా రెగ్యులర్ గా? ఇప్పుడు నేను వాటర్ గిన్నె పెట్టి పైప్ ఇచ్చి కొట్టనండి. ఓకే, ఇలా కుండీకి ఇప్పేస్తామండి. దీంట్లో ఎంత తాగుతాయి? ఎన్ని కావాలితే అన్ని తాగుతాయండి. ఓకే, అలా పెట్టడం వల్ల వీటికి డిహైడ్రేషన్ కానీ మనకు నీళ్లు ఎన్ని తాగితే అంత మంచిదండి. గేదె తిండి తిన్నాక అది కూడా అలా చూడండి, దాని ఇష్టం అలా ఆగా అలా తాగుతుంది. ఎన్నిసార్లు తాపుతారు ఇట్లా? ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 సార్లు కూడా తాగుతాయి. 3 సార్లు ఇట్లా వదిలేస్తే అవి వాటంతట అవే తాగుతాయి. ఎంత కావాలో అంత నీళ్ళు అయితే తాగి బయటకు వచ్చాకనే మేము బయట తీసుకెళ్తారు. మనం పైప్ పెడతామండి, ఈ పైప్ ఇచ్చి కొడతాం, సౌండ్ కి బెదిరి అది ఎన్నో తాగదండి. ఓకే, మా ఊరు కూడా పాపం ఇబ్బంది లేకుండా ఎన్ని గేదెలు ఉన్నా సరే కుండీకి ఇప్తారండి. అందులో కుండీకి అందులో ఇప్తారండి. ఆ షెడ్ లోనే ఈ షెడ్ లోనే. అవునండి. ఓకే ఓకే, ఇలా వాటర్ తాపియడం వల్ల మనకి అనేక లాభాలు ఉన్నాయని చెప్తున్నారు. గేదెల విషయంలో మాత్రం చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇప్పుడు ఒక 50 గేదెలు ఉన్నాయా? అవునండి. 50 గేదెలు ఉన్నాయి. ఏవి సైజులు ఉన్నాయండి గేదెలు? సైజులు ఉన్నాయి, చూసుకోవచ్చు. అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న. రేట్ల విషయం ఏమన్నా తగ్గిందా, ఎట్లుంది రేట్? ఇక్కడ నుంచి పెరుగుతాయన్నా రేట్. గేదె వచ్చి 10,000-15,000 20,000 దాకా పెరుగుతుందండి. ఓకే, హెవీ సైజులు ఉన్నాయండి అన్ని 2 ఈత 3 ఈత. ఇవ్వండి, ఇది ఉదయాన్నే డెలివరీ అయిందండి. డెలివరీ అయింది గేదె, చూసుకోవచ్చు. నంబర్ 1 క్వాలిటీ అండి. ఓకే, దూడ కూడా ఉంది దీని కింద వచ్చేసి. 4 పళ్ళు వేసిందండి గేదె కూడా. 4 పళ్ళ మీద ఉంది. అర్థం అవుతుంది అనేది ఫీమేల్ కాఫ్ ఉంది. ఓకే, చూసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు జున్నుపాలు తీసుకురా? జున్నుపాలు ఒక 6 లీటర్ తీసామండి. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే జున్నుపాలు కూడా తీసి రైతులు అయితే ఇలాంటి గేదెలు మనం చెక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడికి వచ్చి అన్ని విధాలా చూసుకుని తీసుకెళ్ళొచ్చండి. ఓకే, ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే కూడా 6 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు అడిగారు కదా గడ్డి, ఇప్పుడు ఎండాకాలం కదన్నా గడ్డి లేదు కదా, ఎలా మెయింటైన్ చేస్తారని అడిగారు మీరు. దీనికి ఏంటంటే మేము మొక్కజొన్న సొప్ప కంకి తీసిన తర్వాత మొక్కతో కదండి మొక్కజొన్న, అది తీసుకుని చాప్ చేసేస్తాం. మనకి ఎండిపోయినా సరే ఫ్రీగా తింటున్నాయండి. చాప్ చేసేస్తామండి. దాని వల్ల పాలు పెరిగితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఓకే, ఇప్పుడు ఇవి అంటే ఇంకా వారం 10 రోజులు డెలివరీ అయ్యేది ఇవన్నీ కూడా? అవునండి, అవును. ఆ షెడ్ అంతా డెలివరీ అయినాయి. ఇవన్నీ కూడా మనకి వారం 10 రోజుల్లో. వీటికి ఓన్లీ ఇది ఒకటే సరిపోద్ది? సరిపోతుంది. పగలంతా ఇది వేస్తామండి. ఓకే, నైట్ అంతా ఎండుగడ్డ వేస్తామండి. అంతే ఇక అంతే. డెలివరీ అయినాక దానా స్టార్ట్ చేయాలా? డెలివరీ అయినాక దానా బాగుంది. దానా చూడండి. ఓకే, జొన్నలు ఉడకబెట్టి పెడతామండి అది. ఓకే, చూసుకోవచ్చు. దానికి ఓకే, ఇలా ఉడకబెట్టి పెట్టేస్తామండి. ఓకే అన్న, ఎంత పెడతారని అందాది? 1 కేజీ అండి. కేజీ. ఓకే, కేజీ. అన్న ఇప్పుడు ఇది డెలివరీ అయింది కదా ఉదయం? అవునండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈయన తర్వాత 1 కేజీ బెల్లం తెచ్చండి, నీటిలో కరగబెట్టి పెట్టేస్తామండి. ఓకే, డెలివరీ అవ్వగానే. ఓకే, దానివల్ల ఏంటంటే ఇది మనకి మాయది ఫ్రీగా వేస్తుందండి. ఎంత టైం పడుతుందా మాయడానికి? 2 hours పడుతుంది. 2 hours. ఇప్పుడు ఇది అయిపోయిందనా? ఓకే, వేసేసింది, అయిపోయింది. ఇప్పుడైతే మనకి డెలివరీ కాగానే 1 బెల్లం తీసుకొచ్చి బెల్లం నీళ్ళు ఒక అరగంట పోయాక బెల్లం నీళ్ళు తాగిపించడం వల్ల మంచిదండి దానికి. గేదె డౌన్ అవ్వకుండా ఉంటుంది, కాలుష్యం డౌన్ అవ్వదు, ఎటువంటి ప్రాబ్లం రాదండి ఇంకా. ఓకే, ఇంకా తర్వాత ఏం చేయాలన్నా? మాయ వేసిన తర్వాత దూడ మధ్యలో మాయకు ముందు ఒకసారి తాగిపించుకుని మాయ వేసిన తర్వాత సగం పాలు తీసుకుని మళ్ళీ సాయంత్రం ఉన్న సగం పాలు తీసుకోవడం వల్ల గేదె డౌన్ అవ్వకుండా ఉంటుంది, కాలుష్యం డౌన్ అవుతుంది. మేము కొన్ని పాలు అయితే ఉంచాలండి. ఓకే, దాని వల్ల మనకైతే ఉంటుందండి బాగా, మనకి ఎటువంటి ఇబ్బంది ఉంటుందండి. హెవీ సైజులు ఉన్నాయి. గొడ్లు కూడా డైరీ కూడా, మా డైరీ ఎప్పుడు కూడా మీరు చూసారు, చాలా సందర్భాలు చూస్తున్నారు, ఎప్పుడు నీట్గా ఉంటుందండి డైరీ కూడా. దానివల్ల ఏంటంటే పొదుగోపులు కానీ పొదుగు ఇన్ఫెక్షన్లు కానీ ఎటువంటి కూడా రావండి. ఇలా రండి, మేము పెట్టి దానాలు కూడా చూపిస్తాను. పొదుగోపులు కూడా ఇట్లా నీట్గా ఉంటే రావండి అసలు. ఇక్కడ కింద నీట్గా లేదనుకోండి, పొదుగోపులు అన్నది రావడం జరుగుతుందండి. ఓకే, చూసుకోవచ్చు. దానాలన్నీ పెట్టుకుని మనం పెట్టడం జరిగిందండి ఇవి. ఓకే, ఏంటి ఇవి మనకి ఎన్ని రకాలు పెడతారు అన్నదా? డెలివరీ అయిన వాటికి ఇవ్వండి మొక్కజొన్న పొట్టు. ఓకే, మొక్కజొన్న పొట్టు పైన చల్లుతారా అనేది? అంతే, పైన చల్లడమే. ఓకే, పచ్చి చెక్క కంది చున్ని పెడతారా? కంది చున్ని పెట్టమండి. కంది చున్ని పెట్టారు. ఓకే, మినపచెక్క పెడతామండి. ఇదేంటిదా? మినపచెక్క. మినపచెక్క. ఓకే, ఇది ఎన్ని కేజీలు ఇస్తారని అంత? ఇవన్నీ కలిసి అది అయిపోయినాక
మనం పొద్దున ఒక 3 కేజీలు సాయంత్రం 3 కేజీలు వేస్తాం. ఇది గోధుమ పొట్టు అండి. గోధుమ పొట్టు. ఓకే, ఇట్లా 3 కేజీలు 3 కేజీలు అంతే డెలివరీ అయిన వాటికి. అవునండి. ఓకే, డెలివరీ అయిన వాటికి అయితే ఇలాంటి దానాలు ఇస్తున్నారు. ఏముందంటే మీరు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇలా డైరీ మెయింటైన్ చేస్తున్నారు కానీ దానాలు గట్ట పెట్టరు, ఏముండవు అనుకుంటారు. మీరు దానా స్టాక్ తెచ్చుకుంటారు. మా దగ్గర దానాలు అలవాటు పడతానంటే మీ దగ్గరికి వెళ్ళాక పాలు పెడతాయి. ఓకే, అవును. ఇలాంటి దానాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు రైతులు కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తారా ఇది ఈ టైంలో వేసుకోవాలి, ఇది ఈ టైంలో వేసుకోవాలి? దానా కూడా సంచులు ఏమైనా తీసుకుపోతారా ఇక్కడ నుంచి? తీసుకెళ్తున్నారు. మనకి ఇక్కడ షాప్ ఉందండి, మాకు డైరీ ఇచ్చేది. ఓకే, వీళ్ళకి కావాల్స్తే ఆ బండిలో వేసి పంపుతున్నాం. ఓకే, ఇలాంటి దానా వేయడం వల్ల పాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మనకు ఒకటే దానా మెయింటైన్ చేసుకోవాలంటే ఈ రోజు అమ్మో బీరుపొడి దొరికిందని వేసి అది బీరుపొడి లేకపోతే ఇంకో దాని అయితే పాలు పడవు, పాలు తగ్గుతాయి. ఒకటే మెయింటెనెన్స్ అంటే గేదె పాలు ఇచ్చే వరకు ఫస్ట్ రోజు ఏది ఇచ్చామో లాస్ట్ అది పాలు తన్నేసేదాకా కూడా అది ఇచ్చాం అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఓకే, బీరుపొట్టు విషయానికి వస్తే చాలా మంది వాడుతున్నారా బీరుపొట్టు? ఇంకా బీరుపొట్టు అంటే ఇప్పుడు గోధుమ ఇది వస్తుందండి, మొక్కజొన్న పొట్టు వస్తుంది. ఓకే, దాన్ని వాడుతున్నారండి. దానివల్ల పర్లేదండి, ఇబ్బంది లేదు. హీటింగ్ వస్తున్నాయి. ఓకే, బీరుపొట్టు వాడడం వల్ల మనకి కట్టమన్నా ఇబ్బంది ఉండదు, బలుగు తగ్గిపోతుంది. అది ఇది మిక్సింగ్ చేసుకుంటే పర్లేదు. ప్రతి ఒక్కటి కూడా అన్ని హై క్వాలిటీ మిల్కింగ్ తీసుకొచ్చి పెడతామండి మేము. ప్రతిదీ 3 నెలల 4 నెలలు సూడి చూసుకుని మనకి ఏ విధమైన క్లైమేట్ ఏ గేదెలు అలవాటు పడతానో అలా చూసుకుని మాకు అన్ని విధాలుగా ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ఇవన్నీ మేపించి తయారు చేసి ఒక 10 రోజుల్లో డెలివరీ అవుతాను తీసుకొచ్చి పెడతామండి అన్ని కూడా. మీరు చాలా రోజులు పడి చూస్తున్నారు మా డైరీలో ఎవరు ఇబ్బంది పడిన ఎవరికైనా ఇన్కేస్ ఇబ్బంది జరిగినా సరే మేము దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుందండి. ప్రాబ్లం జరుగుతుంది, జరగకపోవడం ఉండదండి. 1-2 దిక్కులన మనం ఇచ్చిన ఏదైనా రీప్లేస్మెంట్కి వస్తాయి, అవి రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుందండి. ఓకే అన్న, ఇప్పుడు రైతులు అసలు చాలా మంది లాస్ అవుతున్నారు కదా, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఫెయిల్ అవడం అంటే గేదెలు సెలెక్టింగ్ లో ఫెయిల్ అవుతున్నారండి. ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, గేదెని సెలెక్ట్ చేసుకుంటాడు అనుభవంతో సెలెక్ట్ చేసుకోవాలని, లేకపోతే మీకు చెప్పింది తినాలి. మేము చెప్పింది అనుకుంటే ఎవరో యూట్యూబ్ లో చూసుకుని కొంతమంది ఏం చేస్తున్నారు, యూట్యూబ్ లో ఏం చెప్తారు దాని స్ట్రక్చర్ చెప్తాడండి ఈ విధంగా ఉండాలని. అవును, ఇప్పుడు ఆ విధంగా ఉన్న గేదెని నేను మేటింగ్ ఇప్పుడు విన్నానండి, ఈ గేదె ఇంత పెద్ద భారీ గేదెలు తీసుకొచ్చుకున్నాను, వీటిని మేటింగ్ చేయగలిగితేనే నేను తీసుకొచ్చుకోవాలండి. అంతే. అవును, అంతే కదండి. ఇప్పుడు మనం గేదెలు తెచ్చుకుని వాటిని అలా వదిలేసి మన పని మనం చేసుకుంటే గేదెలు పాలు అక్కడి నుంచి మాకు కామెంట్లు, మన దగ్గర గేదెని తీసుకున్నాను పాలేదు, దేనికి బాగలేదు, నాకు చేత కాలేదని చెప్పుకోవట్లేదు అన్నాడు. నాకు మెయింటైన్ చేసుకోవడం చేత కావట్లేదని అని అదే చెప్తున్నానండి. 1-2 రీసెంట్గా ఒక అబ్బాయి వచ్చాడండి, 2 రోజులు ఉన్నాడండి ఇక్కడ. మేము ఏ విధంగా పెడుతున్నాం, ఏ విధమైన దానాలు పెడుతున్నాం ఏది చూసి చేశాడండి ఆయన. వాళ్ళు ఏంటంటే అతను అడిగాడండి నన్ను ప్రతిదీ కూడా ఏ విధమైన పెట్టాలి అన్నీ కూడా చూసుకున్నాడు. 2 days ఉండి అలా చూసుకుని తీసుకెళ్తే ఎవరు లాస్ అవ్వరండి. చూసి తీసుకెళ్లకుండా మీరు ఇక్కడికి వచ్చేసి అడవుడిగా తీసుకుపోయి అడవుడిగా బండి వేసుకుని పోయి మేము గేదెలు తెచ్చేసి ఉన్నామని వేడేసుకుని ఇతను మళ్ళీ ఆ వర్కర్ మీద పోతే వర్కర్ ఏం చేస్తారండి, మా చేయట్లేడని పెండడం, అలా లాస్ అవుతారండి. దగ్గరుండి పొద్దున్న ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల దాకా గడ్డి వేసి దాకుండి మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఉంటే సీసీలు కూడా పెట్టుకోవాలి. మనం ఎక్కడికైనా పోతే చూసుకున్నారు అనుకోండి, ప్రతిదీ ఏం జరుగుతుందో చూసుకుంటేనే లాస్ అవ్వకుండా ఉంటారు. అంతేగాని ఇది గాలికి వదిలేసి మన పని మన పార్టీలు కానీ తిరిగితే ఏముండదండి. లీటర్ 80-90 రూపాయలు 100 రూపాయల దాకా అమ్ముకుంటున్నారండి. ఇప్పుడు అందరూ కూడా చాలా మంది యువకులు మెచ్చుకునేది ఏంటంటే ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నారు గాజు సీసాలు. మా రాజమండ్రి చేశారు, రీసెంట్ గా మా జగ్గంపేట స్టార్ట్ చేశారు, మేము కూడా స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఎంత లీటర్? ఇక్కడ మాకు 70 రూపాయలు డోర్ డెలివరీ అండి. ఉదయం సాయంత్రం నీట్ గా గడుగుతున్నాం. అదొకటి దాని మీద QR కోడ్ కూడా ఇస్తున్నారు. ఏ గేదె పాలు తెస్తున్నాం ఆ గేదె ఫోటో వస్తుంది దాని మీద. మీరు ఈ మధ్యలో యూట్యూబ్ చూడదాము, రాజమండ్రి బాగా మాకు రాజమండ్రి కాకినాడ బాగా డెవలప్ అయిందండి. గాజు సీసాలో పాలు ఇస్తున్నారు, ప్లాస్టిక్ కూడా వాడతలేరు. ఎట్లా చేసుకోవాలండి పాల మార్కెటింగ్ విషయాన్ని? మార్కెటింగ్ చెప్తాను కదండి. ఇప్పుడు మన ఇంటికి తిరిగి పోసుకునేది ఒకటి ఉంటుందండి, మన నమ్మకం కుదిరేగా ఒక దగ్గర స్టోర్ పెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ కలపకుండా డైరెక్ట్ 100 రూపాయలకి అమ్మినా పర్లేదండి. వాటర్ కలిపామంటే తెలిసిపోద్దండి, పెరుగులో నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎందుకంటే పట్టుకెళ్ళిన పాలు పట్టుకెళ్ళినట్టు అమ్ముకుంటే మంచి బిజినెస్ అండి. పాలు బిజినెస్ చాలా మంచిదండి చేసుకోవడం వల్ల. మనం చేసుకోవాలండి, కష్టపడి చేసుకుంటానండి. వాళ్ళతో పాటు మనం కష్టపడాలి. మా దగ్గర 3 ఉన్నారండి, వాళ్ళతో పాటు మేము కూడా కష్టపడతాం. అందరూ కష్టపడతానండి. ఇది మన దగ్గర మనం ఏం చెప్పక్కర్లేదండి. మా వాళ్ళకైతే అంతా వాళ్ళే ఈ అన్ని నీట్నెస్ చేసుకోవడం, పాలు పిండి వేసుకోవడం అన్ని చేసేసి చెప్పేస్తారు అనమాట. ఎవరైనా వచ్చినా గేదెలు బయటకి ఇప్పడం అన్ని చేస్తారు. వర్కర్ సపోర్ట్ ఉంటేనే మనకి, వర్కర్ సపోర్ట్ అని మనకు బయట దానాలది గడ్డిది అన్ని సపోర్ట్ ఉంటేనే మనకు పని ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్ని విధాలుగా చూసుకు తీసుకెళ్తారు. కానీ మంచి గేదెలు ఇవ్వడం జరుగుతుంది. రండి రాజమండ్రి వరకు వచ్చి మాకు కాదు, మంచి గేదెలు ఇద్దాం.
ఓకేనా, ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. మాది 9912167572 9963447377. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం అనిల్ డైరీ ఫామ్లో ఉన్నాం రాజమండ్రి దగ్గర. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే, ఇలాంటి బఫెలోస్ కావాలంటే మాత్రం ఎనీ టైం కూడా ఒక 50 గేదెలు అయితే వీళ్ళ ఫామ్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. వీడియో పైన నెంబర్ ఉందండి, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.